డిఎస్సి తెలుగు వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఏ అలంకారం, నృత్యానుప్రాస అలంకారం, దళము, పదానికి పర్యాయపదాలు, సేనా, సైన్యం, అక్షరం, పాఠ్యం, ఇతివృత్తం, చదువు, విశిష్టత, కవి, పదానికి నానార్థాలు, కవిత్వం రాసేవాడు, నీటి కాకి. ఒకనాటి విద్యా విధానాన్ని విద్యార్థులు తెలియజేసి ఈ పాఠం ఉద్దేశం. నాటి చదువు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు, తాళవ్యాలు, సమాజాభివృద్ధి, ఏ సంధి, సవర్ణదీర్ఘ సంధి, ఉభయపద ప్రాధాన్యం కలిగిన సమాసం, ద్వంద్వ సమాసం, తోయ ముందు పుట్టినది వ్యుత్పత్త్యర్థం, తోయజము, యోధుడు, పదానికి వికృతి, జోదు, కాలధర్మం చెందడం, జాతీయానికి అర్థం, మరణించడం, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. ఇది ఒక సామెత. వల్లభ పదానికి అర్థాలు భర్త, భార్య, భూతకాలిక అసమాపక క్రియాకవార్థకం, చెప్పవలసినవి చెప్పారు, నీదే భారం అన్నారు. ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే చెప్పవలసినవన్నీ చెప్పి నీదే భారం అన్నారు. క్రింది వాటిలో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందినవారు సినారే విశ్వనాథ్ సత్యనారాయణ, రావూరి భరద్వాజ్. మాత్ర ఛందస్సును అనుసరిస్తూ లయాత్మకంగా సాగునది గేయ కవిత. మేలి మలుపు. పాఠ్యాంశం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుంచి గ్రహించబడింది? పుష్పలావికలు. 14వ అక్షరం ఎతి స్థానం కలిగిన పద్యం. మత్తేవం. చతుర్దశ భువనాలు అనగా 14 లోకాలు. అష్టావధానంలో అంశాల సంఖ్య 8. జ్ఞానం దీపం వల్లే జీవితానికి వెలుగునిస్తుంది. ఇందులో జ్ఞానం అనేది ఉపమేయం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం. సంధి. నీవు బయటకు వెళ్ళవద్దు. ఏ రకమైన వాక్యం? నిషేధార్థక వాక్యం. మీ ఇల్లు. ఎడాగమ సంధి. క్రింది వాటిలో వ్యతిరేకార్థక క్రియాపదం రాయక.